మన అధర్వణ వేద ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము పాదరస మణి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ మణి మనము మూలికతో చేసినటువంటిది. ఏకమూలికను ఉపయోగించి కొన్ని రకాల పద్ధతిలో ప్రాసెస్లో చేసినటువంటి మూలిక. ఈ మూలికతో చేసినటువంటి రసలింగమే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క లింగం. ఈరోజు చంద్రగ్రహణం, పౌర్ణమి, మంగళవారం వచ్చింది కావున మనకు ఆర్డర్ వచ్చింది. తద్వారా మనము ఈరోజు ఈ యొక్క రసమని తయారు చేయడం జరిగింది. ఈ యొక్క రసమని మెడలో మనం ధారణ చేసుకుంటే తెగన దీనికి మనము ఈ రసమని తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసిస్తాం. మనము సాక్షాత్ మనము రసమని అంటే పాదరసంతో తయారు చేసినటువంటిది. అది కూడా టెస్ట్ మీకు చూపిస్తాము. ఇప్పుడు పాదరసము అంటే మనకు శివవీర్యము, పారదము అంటాము. అంటే శివునితో సమానంగా మనము మన ఆదిదేవుడు అయినటువంటి పరమశివునితో మనం పూజిస్తాము. కాబట్టి ఈ యొక్క పాదరసలింగం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను, కానీ కొన్ని చెప్పగలుగుతాను. ముఖ్యంగా ఎటువంటి అనారోగ్యమైన పటాపంచలవుతుంది. అది కూడా మనకు గ్రహాల అనుకూలం లేకుండా ఉన్నా, ఎవరైనా పరప్రయోగాలు చేసి ఉన్నా, చేతపాడి బాణామతి ఎలాంటివి కూడా మనకు తగలవు. అవి రిటర్న్ వారికే వెళ్తాయి. అదేవిధంగా మనకు ఎటువంటి దుష్టగ్రహాలు కానీ, ఎటువంటి బూట్లు అలాంటివి కూడా మనకు దరి చేరవు. ఇది మన ఇంట్లో కన్నా ఉన్నట్టయితే సమస్తాన్ని మనం జయించవచ్చు. ఆకర్షణ, ధనాకర్షణ, జనాకర్షణ, సర్వజన ఆకర్షణ, భార్యాభర్తల ప్రీతి, ఇంట్లో సంతానం మాట వినకనుట, ఇలాంటి ఒక్క సమస్యనే కాదు అన్ని సమస్యలకు కూడా చాలా పనికొస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది పాదరసం అండి. చూడండి, చేతికి కూడా తగలదు. ఈ యొక్క రసాన్ని మనం ఇప్పుడు చేసినటువంటి లింగానికి మీకు చూపిస్తాము. చూడొచ్చు మీరు అది ఏ విధంగా మనకు రసాన్ని తీసుకుంటుందో. అంటే ఇక్కడ ఎందుకు చూపిస్తున్నామంటే ఇది ఒరిజినల్ పాదరస లింగము అనేటట్టుగా మీకు చెక్ చేసి చూపిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఎవరైనా కావాలనుకున్నా మన అనువంశిక వైద్యశాలని సంప్రదిస్తే మీకు కూడా తయారు చేసి మనము పూజలో పెట్టి 41 రోజు పూజ, ప్రాణప్రతిష్ఠ అన్నీ చేసి తర్వాత మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. కానీ మీ పేరు, గోత్రనామాదులు ఖచ్చితంగా మనకు ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఎవరంటే వారు ధరించేదానికి లేదండి. ముఖ్యంగా ఈ రసలింగం ధారణ చేసే వాళ్ళు స్వర్ణము అంటే బంగారము మన ఒంటి మీద ధరించకూడదండి. అలాగే కొన్ని నియమనిష్టలతో ఉండాలి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి సర్వానికి పనికొచ్చేటువంటి ఈ యొక్క రసలింగం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది కేవలము మన ధారణ లింగం మాత్రమే. అలాగే ఇంట్లో గృహస్థాపనకు కూడా మన బొటన వేలు సైజు మాత్రమే ఉండొచ్చు. ఆ లింగాలు కూడా మీకు చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, మనం తయారు చేసాము. వేరే వాళ్ళకి 2 పగడములు వేసి మధ్యలో రసలింగం పెట్టి ఈ రసలింగాన్ని మనము ప్రాణప్రతిష్ఠ చేసి కూడా మనము వాళ్ళ కొరియర్ ఈరోజు చేస్తున్నాము. ఇవి మీకు ఇక్కడ చూపిస్తాం, చూడొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే లింగాలన్నీ కూడా మనము మూలికతో తయారు చేసినటువంటివి. చూడొచ్చు, ఒక్కొక్కటి ఒక్కో తూకం ఉంటుంది. మీకు ఏ తూకంలో కావాలన్నా కూడా ఆ తూకంలో చేయిస్తామండి. కాబట్టి చూడండి, ఇక్కడ మీరు చూస్తుంటే ఒక్కో రసలింగం ఒక్కొక్క తూకం ఉంటుంది. ఇవన్నీ కూడా పిల్లల నుంచి పెద్దల వరకు మెల్ల వేసుకోవచ్చు అనమాట. లేదంటే చేతి మణికట్టుకు వేసుకోవచ్చు. మనకు కంఠంలో లేదంటే చేతి మణికట్టు ధరించవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది మన బొటన వేలు సైజుగా కొంచెం చిన్నది ఉంటుంది. ఇది మనము ఇంట్లో నిత్య దీపారాధనకు లేదంటే మామూలుగా దీపారాధనకు కూడా ఈ యొక్క లింగాన్ని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. మన ఇంట్లో దేవుల ఫోటోలు ఎన్ని ఉన్నా కూడా ఈ యొక్క రసలింగం ఒకటి ఉంటే చాలా అద్భుతమైన శక్తి మనకి ఇంట్లో ఉంటుందన్నమాట. మనకు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఇంట్లో నుంచి పోతుంది. చాలా రకాలుగా మనకు పనికొస్తుంది. మన ఇంటి మీద ఎవరున్నా శత్రువులు ప్రయోగాలు చేసినా, చేతబడులు చేసినా అలాంటివి ఏవి కూడా మన ఇంట్లో దరిదాపులకు కూడా రావు. గాలి, ధూళి అట్లాంటివి కూడా రావు. ఇంటికి ఎవరున్నా ఒకవేళ మనం చేసినా కూడా అది రివర్స్ వాళ్ళకే పోతుంది. ఎందుకంటే మన ఇంట్లో శివయ్య కొలువై ఉంటాడు కాబట్టి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి మీకు ఏ సైజ్ అయినా కూడా మేము ఇవ్వగలుగుతాము. కానీ గృహస్థులకు మాత్రము బొటన వేలు సైజు కన్నా, అంటే ఇంటి యజమాని యొక్క బొటన వేలు యొక్క కొంచెం సైజ్ చిన్నదిగా ఉండాలి. కాబట్టి ఆర్డర్ పైన మేము తయారు చేసి ఇవ్వగలము.
కానీ ఇవి ఎప్పుడంటే అప్పుడు తీసుకోకూడదండి. మన అమావాస్య, పున్నమి, అది కూడా పుష్య నక్షత్ర, తదుపరి గ్రహణాలు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం చూడొచ్చు. ఈ యొక్క రసం ఇక్కడ కూడా మీకు చూపించాము ఎలా తీసుకునేది లింగము. అందులో ఇట్లా గ్రహణాల టైంలో మాత్రమే ఇవి చేసి మీకు పూజలు పునస్కారాలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వబడతాయి. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి.